మేడం నమస్తే, మీ పేరు? పావని అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఆళ్ళగడ్డ నుంచి. ఏపీ డిఎస్సి 2025 ఆస్పిరెంట్ అండి మీరు? అవునండి. జాబ్ వచ్చిందండి మీకు? జాబ్ వచ్చింది. ఎక్కడ చేస్తున్నారండి ప్రస్తుతం టీచర్గా? ఉయ్యలవాడ మండలం ఆర్జంబుల్ దిన్నెలో చేస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? మామూలుగా అమ్మాయి హౌస్ వైఫ్ అండి, నాన్న మామూలుగా చిన్న పని వర్క్ చేసుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఈ డిఎస్సి కోసం? ఈ గవర్నమెంట్ అంటే 7 సంవత్సరాలు అవుతుంది, నోటిఫికేషన్ లేదు. కానీ మేము ఎదురు చూస్తూనే ఉన్నాం నోటిఫికేషన్ కోసం. నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇంకా నోటిఫికేషన్ కోసం చూసుకుంటూ కుదరదని ఏదో ఒక చిన్న జాబు పార్ట్ టైం అట్లా చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాం ఇద్దరం. మరి ఎట్టకేలకు 2025 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. యాజ్ ఎ టీచర్గా ఇప్పుడు మీరు వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ సంవత్సరం తర్వాత చూస్తే ఈరోజు ప్రధానంగా డిఎస్సి కాదు, అది తగా డిఎస్సి అన్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాజ్ ఎ టీచర్గా ఇవి విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? చాలా బాధగా అనిపిస్తుందండి. ఎగ్జామ్ రాసి మెరిట్ తెచ్చుకొని కానీ ఇంత అంటుంటే మాకు అసలుకు జాబ్ చేస్తుంటే అందరూ అంటున్నారు ఇది దగా డిఎస్ అని. కానీ చదివినటోళ్ళకు తెలుస్తుంది, కష్టపడి చదివినటోళ్ళకు. ఇన్నాళ్ళు కష్టపడి అసలుకు తిండి లేక అసలుకు డబ్బుల కోసము ఇంట్లో మేమిద్దరం సిస్టర్స్ అన్నమాట, ఇద్దరం కలిసే ప్రిపేర్ అయినాం, ఇద్దరికి కలిసే జాబ్ వచ్చింది మా ఇద్దరికి. కానీ ఇలా అనడం అసలుకు బాధాకరంగా ఉందండి. అంటే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా జాబ్ కొట్టారమ్మా ఈ డిఎస్సిలో? 2020 ఇద్దరికి ఒకే డిఎస్సిలోనే జాబ్ వచ్చిందండి మా ఇద్దరికి. ఎలా అనిపిస్తుందమ్మా అసలు? సంతోషంగా గడిపే క్షణాల్లో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది మీ ఫ్యామిలీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, మీ వృత్తి మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నారు మీరు? ఏమనిపిస్తుంది ఆరోపణలు విన్నప్పుడు? ఏమనిపిస్తుందని ఇంత కష్టపడి ఇన్నాళ్ళ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఎటకేలకు గవర్నమెంట్ మారి నోటిఫికేషన్ వచ్చేసరికి ఏదో జాబ్ వస్తున్న ఆశతోనే చదువుకున్నాం. కానీ జాబ్ వచ్చిన ఈ 10 నెలల తర్వాత మళ్ళీ ఇలా అనడం అసలు చాలా బాధాకరంగా ఉందండి. ఇంత కష్టపడిన దానికి మాకు విలువ లేకుండా పోతుంది. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి యాజ్ ఎ టీచర్గా మీరు అపాయింట్ అయ్యేంత వరకు కూడా ఏ పక్షానైనా ఈ 90 రోజుల ప్రాసెస్లో ఎప్పుడైనా మీరు అవినీతి జరిగిందని కానీ, అక్రమాలు జరుగుతున్నాయని కానీ, ఎక్కడైనా మీరు సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవ్వడం కానీ ఇలాంటి ఏమైనా విన్నారా మీరు? అసలు ఇలాంటివి ఏం లేదండి, అసలు జరగలేదు, అసలు ఏం జరగలేదులేండి. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. దీన్ని దగా డిఎస్సి అని అంటూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్తా ఉన్నారు, రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. ఏమనిపిస్తుందండి అసలు? ఇవన్నీ చూస్తుంటే అసలుకు మేము ఎగ్జామ్ రాసి వచ్చినామా లేదా మాకే అర్థం కావడం లేదు. అసలుకు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అమ్మా, మీరు సిస్టర్గా మీరిద్దరు కూడా ఒకే ఇంట్లోంచి ఈరోజు డిఎస్సి జాబ్ సంపాదించారు. అసలు ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అసలు ఏమనిపిస్తుంది ఈ ఆరోపణలు వింటుంటే మీరు? మేమైతే చాలా కష్టపడినామని అసలు మనీ పరంగా కానీ నోటిఫికేషన్ కోసం కానీ చాలా ఎదురు చూసినాము. బట్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఏదో ఒక విధంగా వైసీపీ గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంటే కానీ మేము వెనక్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, కరెక్ట్ పెట్టింది ఎగ్జాము. చాలా హ్యాపీ, ఇద్దరికి వచ్చింది. ఫస్ట్ అటెంప్టే మేము చేసింది, చాలా మాకు ఇద్దరికి వచ్చింది, చాలా హ్యాపీ. కానీ ఇప్పుడు ఇలా అంటున్న వల్ల మాకు కొంచెం చాలా బాధ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినామో, నైటు 2 అయింది కానీ 3 అయింది, మాకు అసలు తెలియదు. ఎన్ని రోజులు మేము రూమ్లో ఉండి చదివింది, అంత కష్టపడి హెల్త్ కూడా స్పాయిల్ అయింది. కానీ ఈరోజు ఇంత అంటుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము కష్టపడిన దానికి విలువ లేదు. ఏదో కానీ ట్రై చేశారా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ? మేము జాబ్ ఎందుకు రాస్తాము? అలా ఉంటే మేము జాబ్ ఎందుకు రాస్తాము? మేము కూడా ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇంత కష్టపడడం ఎందుకు? ఇన్ని ఇయర్స్గా ఏమి డబ్బులు ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటాం, దీనికే ఎందుకు రాసుకుంటాం? అంటే అమ్మ, ఇక్కడ డిఎస్సి ఏదైతే సెలక్షన్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అసలు మెరిట్ లిస్ట్ ఇచ్చారమ్మా డిఎస్సికి సంబంధించి? ఇచ్చారండి. అంటే ఒకవైపు మెరిట్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా వెబ్సైట్లో తీసేశారని చెప్తున్నారు. లేదు, ఉండండి, మెరిట్ లిస్ట్ ఇచ్చినారు, సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చినారు, 2 ఇచ్చినారు. ఏమీ అపోహలు లేవు. అట్లయితే మాకు ఇద్దరికి ఎందుకు వస్తుంది ఇంట్లో? మళ్ళీ మేము ఎక్కడి నుంచి లక్షలు చేస్తాము? ఎట్లా చేస్తాం మేము లక్షలు? మాకింత చిన్నప్పటి నుంచి మేము చదివిన గవర్నమెంట్, మేము చదివిన ఎగ్జామ్స్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి? మేము చదివిన కూర్చున్న ఇవన్నీ ఊకే ఇవ్వరు. ఎంత డబ్బులు అని ఇస్తే ఎంతమందికి ఇస్తారు జాబ్స్? డబ్బులు ఉంటే మేమే తెచ్చుకుంటాం కదా ఏదో ఒక జాబు. ఇంత కష్టపడడం ఎందుకు? మాకైతే ఏం జరగలేదు, మేము కష్టపడినట్టే మాకు మెరిట్ వచ్చింది, మాకు హ్యాపీ. యాజ్ ఎ టీచర్స్గా ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా దాదాపు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతూ ఉన్నారు. అసలు దీని ద్వారా
రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారండి అసలు? మేమైతే ఏది డబ్బులు ఇచ్చుకోలేదు, మెరిట్తోనే వచ్చినాం, కష్టపడే వచ్చినాం. ఆ కష్టపడినాం కాబట్టి మాకు విలువ తెలుస్తుంది, జాబ్ విలువ. ఎవరో ఏదో అన్నారని మేమైతే లేదు, అందుకే మేము నిరసన చేసి మేము మెరిట్తోనే వచ్చినామని చెప్తున్నాం అంతే. రైట్, అంతా పారదర్శకంగానే జరిగిందంటారు అయితే? అంతా కరెక్ట్గానే జరిగిందండి.